నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం లెనిన్ సిల్క్ శారీస్లో ఇక్కత్ డిజైన్స్ ఉన్న శారీస్ని చూద్దాము. అలాగే అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో ఉన్న ఈ శారీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్, చాలా డిగ్నిఫైడ్గాను డీసెంట్గాను ఉంటుంది. అందులోనూ న్యాచురల్ ఫైబర్ లెనిన్తో ఈ శారీస్ని వీవ్ చేశారు కాబట్టి అదొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. దాంట్లో మన ఇక్కత్ డిజైన్ని కూడా మనం చేర్చాము. సో బోత్ ఇక్కత్ లవర్స్ అలాగే లెనిన్ లవర్స్కి ఈ శారీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. డిజైన్ కూడా వచ్చేటప్పటికి మనం అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో తీసుకున్నాము. ఓన్లీ సింపుల్ వేవ్స్ ప్యాటర్న్, హోల్ శారీ అంతా మనకి రోజ్ లాగా రన్ అవుతూ వచ్చింది. అలాగే 2 లైన్స్ ఆ వేవ్స్కి కింది సైడ్న మనం తీసుకున్నాము. సో ఈ శారీ డిజైన్ అంతా సింపుల్గా ఉన్నప్పటికీ కలర్ కాంబినేషన్స్తోనే చాలా హైలైట్ అవుతుంది. అలాగే పళ్ళు పార్ట్ కూడా మనం డబల్ ఇక్కత్లో తీసుకున్నాము. శారీ అంతా హెవీగా డిజైన్ అయింది కాబట్టి పళ్ళులో సింపుల్గా స్ట్రైప్స్ ప్యాటర్న్లో బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ అలా రిపీట్ చేస్తూ వెళ్ళాము. ఈ చీర బ్లౌజ్ కూడా కంప్లీట్ డిజైనర్ వేలో ఉంది. శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో బ్లాక్ మీద వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇక్కడ బ్లౌజ్లో మనకంతా డిజైన్ వైట్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయింది. సో ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు వేసుకున్నా చాలా బాగుంటుంది. లేదంటే ఈ బ్లౌజ్ మనం ఇంకేవైనా లెనిన్ శారీస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నా బాగుంటుంది. అబ్స్ట్రాక్ట్ డిజైన్లో మరో శారీ అండి. బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. బార్డర్స్ అంతా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో 2 సైడ్స్న ఈక్వల్ బార్డర్స్ తీసుకున్నాము. సో ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ చీర పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. శారీ బార్డర్స్ సింపుల్గా తీసుకున్నాము. బ్రౌన్ కలర్, రస్ట్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ లాగా తీసుకొని ఆ తర్వాత ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ స్ట్రైప్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి మనకి కంటిన్యూ అవుతూ వచ్చాయి. కింది సైడ్న బ్లూ మీద బ్లాక్ కల్నేతలో వచ్చింది. సో డార్క్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ స్ట్రిప్ హైలైట్ అవుతుంది. ఆ తర్వాత శారీ అంతా సింపుల్గా 4 ట్రయాంగిల్స్ డిజైన్స్ ఒక చేట చేర్చి, అంటే సడన్గా చూస్తే ఫ్యాన్ రెక్కల్ లాంటి డిజైన్తో మనకి చీర అంతా క్రాస్ లైన్స్లో ఇక్కత్ టై అండ్ డై టెక్నిక్ ద్వారా ఈ శారీని అంతా వీవ్ చేశారు. ఇది ఈ శారీ పళ్ళు పార్ట్ అండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో తీసుకున్నాము. దీంట్లో 2 పీకాక్స్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఫేస్ చేస్తూ ఉన్నట్టుగా డిజైన్ తీసుకుని టై అండ్ డై టెక్నిక్ ద్వారా దీన్ని వీవ్ చేశారు. ఏదైతే ఉప్పాడాల్లో జామ్దని వీవింగ్లో మనం ఇలాంటి మోటివ్స్ చూస్తూ ఉంటామో ఆ డిజైన్ని ఈ శారీ పళ్ళుగా తీర్చిదిద్దారు. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ అండి. పళ్ళులో వచ్చిన కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. అలాగే బోర్డర్స్లో వచ్చిన స్ట్రైప్స్ మనకి బ్లౌజ్లో కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. సో శారీ అంతా హెవీగా డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఎంత ప్లెయిన్గా ఉంటే అంత బాగుంటుంది. అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో లెనిన్ బై సిల్క్ శారీస్లో ఇది మరో కాంబినేషన్ అండి. వైలెట్ కలర్ కాంబినేషన్కి మంచి పింక్ బార్డర్ తీసుకున్నాము. అలాగే సింపుల్గా ఒక చిన్న జరీ బార్డర్ తీసుకున్నాము, టిష్యూ బార్డర్. శారీ బార్డర్లో పోల్కో డాట్స్ డిజైన్ని సర్కిల్స్ లాగా తీసుకున్నాము. అన్ని సర్కిల్స్ ఒకే సైజ్ కాకుండా డిఫరెంట్ సైజెస్లో తీసుకుని యూనిఫామ్గా కాకుండా స్ప్రింకిల్ చేసినట్టుగా మనం ఈ శారీ బార్డర్ అంతా డిజైన్ చేసాము. సో ఈ చీర బార్డర్ ఈ శారీకి హైలైట్. అలాగే ఇది ఇక్కత్ టై అండ్ డై టెక్నిక్ ద్వారా చేశారు కాబట్టి ఈ బార్డర్ని మనం పైకి కావాలన్నా కట్టుకోవచ్చు, లేదంటే బార్డర్లో కింది సైడ్కి వచ్చేటట్టు కట్టాలన్నా అలా కూడా యూస్ చేయొచ్చు. పై సైడ్న చిన్న బార్డర్ యూస్ చేయాలి అనుకుంటే మనం ఈ పింక్ కలర్ కాంబినేషన్ పైకి వచ్చేటట్టు కట్టచ్చు. లేదు సింగిల్ స్టెప్ పిన్ పెట్టి వదిలేయాలి, అలాగే క్యారీ చేయగలము అనుకున్నప్పుడు పోల్కో డాట్స్ ఉన్న డిజైన్ని నేను ఇంతకుముందు చూపించిన విధంగా పైకి వచ్చేటట్టు కూడా కట్టచ్చు. ఇది ఓన్లీ మన ఇక్కత్లోనే పాసిబుల్. అలాగే ఈ శారీ పళ్ళుని కూడా ఇప్పుడు చూద్దాం. ఇది ఈ శారీ పళ్ళు పార్ట్ అండి. బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ పింక్ కలర్ కాంబినేషన్స్తో మనం ఈ శారీ పళ్ళుని తీసుకున్నాము. అలాగే బార్డర్లో ఏదైతే పోల్కో డాట్స్ మనం స్ప్రింకిల్ చేసినట్టుగా డిఫరెంట్ సైజెస్తో సర్కిల్స్ తీసుకున్నామో అలాగే ఈ శారీ పళ్ళుని కూడా డిజైన్ చేసి వీవ్ చేసాము. పళ్ళు పార్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి బ్లౌజ్ని కూడా కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. లెనిన్ శారీస్కి మామూలుగా ప్లెయిన్ శారీస్ అయితే మనం ఇక్కత్ బ్లౌజెస్తో ట్రై చేయొచ్చు. ఇవి ఇక్కత్ డిజైన్తో ఉన్న లెనిన్ శారీస్ కాబట్టి ప్లెయిన్గా యాజ్ ఇట్ ఈస్గా శారీతో వచ్చిన బ్లౌజ్ పీస్ని మనం ట్రై చేయొచ్చు. లేదు ఇంకొంచెం డిఫరెంట్గా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే
ఇక్కత్ బ్లౌజ్ మెటీరియల్స్ మనకి ఎన్నో అవైలబుల్గా ఉంటాయి. సో అలాంటి బ్లౌజెస్తో కూడా ఈ శారీస్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే శారీకి అడిషనల్గా ఒక డిజైనర్ లుక్ని కూడా ఇవ్వచ్చు. చూశారు కదండి, హ్యాండ్లూమ్ మార్క్ అథెంటిఫైడ్ అలాగే సిల్క్ మార్క్ అథెంటిఫైడ్ ప్యూర్ లెనిన్ బై సిల్క్ శారీస్ని. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.